చాలా మంది చెప్తుంటారు కదా! మన జీవితం మన చేతుల్లో ఉందనేసి. యాక్చువల్‌గా మన చేతుల్లో లేదు. మన ఆలోచనల్లో, మన మాటల్లో ఉందన్నమాట. లెట్స్ ఇమాజిన్ నేను ఎంతసేపు జాబ్‌లో ఫెయిల్ అవుతాను, బిజినెస్‌లో ఫెయిల్ అవుతాను, రిలేషన్‌షిప్స్‌లో ఫెయిల్ అవుతాను అని అనుకోండి. ఎగ్జాక్ట్‌గా నేను అలాంటి రియాలిటీని నేను క్రియేట్ చేసుకుంటాను. లెట్స్ సే నేను జాబ్‌లో సక్సెస్ అవుతాను, బిజినెస్‌లో సక్సెస్ అవుతాను, రిలేషన్‌షిప్స్‌లో సక్సెస్ అవుతాను అని ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి నేను మాటలు మాట్లాడాననుకోండి, ఎగ్జాక్ట్‌గా అలాంటి రియాలిటీని మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇద్దరు ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం మన లైఫ్‌లో. జాబ్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు, బిజినెస్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. జాబ్‌లో సక్సెస్ అయ్యి, బిజినెస్‌లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ లైఫ్‌ని క్రియేట్ చేశారంటే, వాళ్ళ పర్సనాలిటీ అంటే వాళ్ళెలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడుతున్నారు, దాన్ని బట్టినే వాళ్ళ లైఫ్ ఉంటది. అంటే ప్రెజెంట్ ఇప్పుడు మీరున్న రియాలిటీని ఎవరు క్రియేట్ చేసుకున్నారు? మీ పర్సనాలిటీ. మీరెలా ఆలోచిస్తారు, మీరెలా మాట్లాడుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని. ఇప్పుడు మీరు రియాలిటీని చేంజ్ చేయాలనుకుంటున్నారు. కొత్త రియాలిటీని క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే ఇప్పుడు మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వాలి. పర్సనాలిటీ అంటే లావు అవ్వడమో, సన్నం అవ్వడమో కాదనమాట. మన ఆలోచనలు చేంజ్ చేసుకోవడం, మన మాటల్ని మనం చేంజ్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్‌గా మీకు నచ్చిన రియాలిటీని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మీ లైఫ్‌కి మీరే క్రియేటర్ అనమాట. అండ్ చాలామంది ఇది తెలియకుండానే అంటే వాళ్ళలో వాళ్ళ రియాలిటీని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారన్న విషయం తెలియకపోవడం వల్లనే వాళ్ళు చాలా పవర్‌లెస్‌గా, హెల్ప్‌లెస్‌గా, హోప్‌లెస్‌గా ఫీల్ అవుతుంటారనమాట. అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ రియాలిటీని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారన్న విషయం తెలిసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఫీల్ అవుతాం. హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. మనకు నచ్చిన లైఫ్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇంకా మీరు దీని గురించి డీప్‌గా నేర్చుకోవాలి అనుకుంటే మేము ఫ్రీగా 3 డేస్ అబండెన్స్ అట్రాక్షన్ వర్క్‌షాప్ కండక్ట్ చేస్తున్నాము. దానికోసం మీరేం చేయాలంటే ఈ యొక్క వాట్సాప్ నంబర్‌కి 3 డేస్ అని వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము మీతో డీటెయిల్స్ షేర్ చేస్తాము. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మిస్ అవ్వకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.